తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన అరకు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత. ప్రజలంతా తెలుగు సంవత్సరాది ఉగాది నుండి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వైసీపీ రాక్షస పాలనతో మగ్గిపోతున్న మనందరికీ వచ్చే ఉగాది నాటికి ఏపీలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాలని, నిజమైన ప్రజాపాలన రావాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో తిరిగి బీజేపీ విజయకేతనం ఎగురవేసి తిరిగి నరేంద్ర మోడీ గారి చల్లని పాలనతో భారతదేశం సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో అరకు ఎంపీగా మరోసారి గెలిపించాలని మీ అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పాలన ఒక రాక్షస ప్రభుత్వం సాగుతుంది. వచ్చే ఉగాది కల్లా ఈ రాక్షస ప్రభుత్వం అంతమై కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలందరి జీవితాన్ని సుభిక్షం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా నేను అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే కేంద్రంలో కూడా మోదీ గారి ప్రభుత్వం విజయ్ బావుట ఎగరేసి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపుతాయని చెప్పి ప్రజలందరూ అష్టైశ్వర్యాలతోటి సుఖశాంతులతో బ్రతకాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా ఈ ఉగాది శుభాకాంక్షలు. మీ కొత్తపల్లి గీత.